తాజా అంశం చూస్తున్నాం. తమిళనాడులో జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. జల్లికట్టు నిర్వహణకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, కేంద్రం అంగీకారానికి సంబంధించి తాజా సమాచారాన్ని తెలియజేయండి. తమిళనాడులో ఈ సంక్రాంతి సందర్భంగా అనాదిగా జల్లికట్టు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ జల్లికట్టులో ఎద్దులను బాగా బలించినటువంటి ఎద్దులను వదులుతారు. ఆ ఎద్దులను జనంలోకి వదిలినప్పుడు బాగా బలశాలైనటువంటి యువకులు వాటి కొమ్ములు పట్టుకుని వాటిని నిలువరించే ప్రయత్నం చేస్తారు. ఇది ఈ జల్లికట్టు యొక్క క్రీడ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ప్రక్రియలో ఎద్దులను హింసిస్తున్నారంటూ మామూలు బ్లూ క్రాస్ సంస్థ వంటి పలు జంతుహిత సంస్థలు పలువురు ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేయడంతో ఈ విషయంపై పునరాలోచించాల్సిందిగా గతంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరడంతో కేంద్రం జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేసింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జల్లికట్టుపై నిషేధాన్ని తమ ప్రభుత్వం ఎత్తివేస్తుందని చెప్పి ప్రస్తుత కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఇటీవల కాలంలో చెప్తూ వచ్చారు. ఆ కారణంగా ప్రస్తుతం జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తామని చెప్పి తమిళ సాంప్రదాయ జల్లికట్టును కొనసాగిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా తమిళ సాంప్రదాయంలో భాగమైనటువంటి ఈ జల్లికట్టును పునరుద్ధరించాలని కోరుతూ తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ కూడా ముక్త కంఠంతో జల్లికట్టును పునరుద్ధరించాలని కోరుతూ ఉన్నాయి. డిఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఎండిఎంకే అధినేత వైకో, కరుణానిధి, జయలలితతో సహా తమిళనాడులోని రాజకీయ పార్టీల నేతలందరూ కూడా ఈ జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని కోరుతూ కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఈ పర్యవసానంగా జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని కేంద్రం తొలగించింది. ధన్యవాదాలు శ్రీనివాస్. Our Honorable Prime Minister for giving permission for conducting this Jallikattu this year. There was a situation that hereafter there will not be any chance for conducting Jallikattu. More than 2000 years old traditional play which was played by our Tamil youth in Tamil Nadu was, due to some reasons, it was facing some crisis in the past. Our Prime Minister has made all the arrangements to conduct the Jallikattu this year. For that, I thank our Honorable Prime Minister and I thank our Bharatiya Janata Party All India President Shri Amit Shah ji and Shri Javadekar ji for giving this permission for the Tamil community.